విజేత అకాడమీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి. ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగులకు ఒక గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది. వచ్చే నెలలో ఉద్యోగ నోటిఫికేషన్లను విడుదల చేయనున్నట్లు తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు అయితే తెలపడం జరిగిందనమాట. ఆ న్యూస్ అయితే ఈరోజు మధ్యాహ్నం రావడం జరిగిందండి. ఇది ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్గా చెప్పుకోవచ్చు. ఇందులో ఉన్నటువంటి పూర్తి వివరాలన్నీ ఇప్పుడు మనం తెలుసుకున్నాం. ఫ్రెండ్స్, వివరాల్లోకి వెళ్లే ముందుగా తెలంగాణ నిరుద్యోగుల కోసం ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఎస్ఐ కానిస్టేబుల్, గ్రామపాలన ఆఫీసర్ ఉద్యోగాలు, అలాగే ఆర్ఆర్బి గ్రూప్ డి ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఏ ఫుల్ కోర్స్ అయినా సరే విజేత అకాడమీ యాప్ ద్వారా కేవలం 499 రూపీస్కే అందించడం జరుగుతోంది. హైదరాబాద్లోని ఫేమస్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ ఉంటాయండి. ఈ కోర్సుల్లో వీడియో క్లాసెస్ ఉంటాయి, మీరు ప్రాక్టీస్ చేయడానికి టెస్టులు ఉంటాయి, మీరు ప్రిపేర్ అవ్వడానికి పీడిఎఫ్ ఫైల్స్ కూడా ఉంటాయి. యాప్కి సంబంధించినటువంటి లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి యాప్ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకొని మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయినట్లయితే ఫస్ట్ పేజ్లో క్రింద వైపున స్టోర్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే యాప్లో ఉన్నటువంటి మొత్తం కోర్సెస్ అన్ని కనిపిస్తాయి. తర్వాత మీకు కావాల్సినటువంటి కోర్స్ని బై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి జీవోని రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు విడుదల చేయడం జరిగింది. ఈరోజు ఉదయం జీవోని ఎదిగిన మంత్రివర్గం అయితే విడుదల చేయడం జరిగిందనమాట. వచ్చే నెలలో ఉద్యోగ నోటిఫికేషన్స్ని కూడా విడుదల చేయనున్నట్లు మంత్రి దామోదర రాజనరసింహ గారు అయితే చెప్పడం జరిగిందండి. ఆ డీటెయిల్స్ అనేది చూద్దాము. వచ్చే నెలలో ఉద్యోగ నోటిఫికేషన్లు అంబేద్కర్ జయంతి సందర్భంగా మంత్రి దామోదర అనేసి ఇక్కడ ప్రముఖ హెడ్లైన్స్తో న్యూస్ అయితే వచ్చిందనమాట. ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇక నోటిఫికేషన్స్కు విడుదల చేయడానికి ఎటువంటి ఇబ్బందులు ఉండవండి. గతంలో జాబ్ క్యాలెండర్లో పేర్కొన్నటువంటి నోటిఫికేషన్స్ అన్నింటినీ కూడా రాబోయే రోజుల్లో విడుదల చేయనున్నారు. వచ్చే నెలలో జాబ్ నోటిఫికేషన్స్ని విడుదల చేయనున్నట్లు ఈరోజు మంత్రి దామోదర రాజనరసింహ గారు అయితే చెప్పడం జరిగింది. రాబోయే నెల రోజుల్లో ఉద్యోగ నోటిఫికేషన్లు వెలువడతాయని, ఈ అవకాశాన్ని అందిపుచ్చుకొని ఉద్యోగాలను సాధించుకునేందుకు యువత సిద్ధంగా ఉండాలని తెలంగాణ రాష్ట్ర మంత్రి దామోదర రాజనరసింహ సూచించారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాల సాధన దిశగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తున్నదని తెలిపారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి మంత్రి నివాళులు అర్పించి శ్రద్ధాంజలి ఘటించారనేసి ముఖ్యమైన సమాచారం ఉంది. అలాగే మరొక న్యూస్ చూసుకుంటే వచ్చే నెలలో ఉద్యోగ నోటిఫికేషన్లు అనేసి ప్రముఖ హెడ్లైన్స్తో ఈ న్యూస్ అయితే వచ్చిందండి. తెలంగాణ రాష్ట్రంలో మంత్రి మరొక న్యూస్ చూసుకుంటే వచ్చే నెలలో ఉద్యోగ నోటిఫికేషన్లు అనేసి సమాచారం అయితే ఉందన్నమాట. తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు దామోదర రాజనరసింహ గారు అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి నివాళులర్పించి శ్రద్ధాంజలి ఘటించారనమాట. రాబోయే నెల రోజుల్లో ఉద్యోగ నోటిఫికేషన్లు వెలువడతాయని, ఈ అవకాశాన్ని అందిపుచ్చుకొని ఉద్యోగాలను సాధించేందుకు యువత సిద్ధంగా ఉండాలని మంత్రి సూచించారనేసి ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్స్ని విడుదల చేస్తారు. అదేవిధంగా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ని విడుదల చేస్తారండి. అలాగే గ్రూప్స్ నోటిఫికేషన్స్ రాబోతున్నాయి. గ్రామపాలన ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన డైరెక్ట్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ కూడా విడుదల కాబోతోంది. తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. మన విజేత అకాడమీ యాప్ ద్వారా కూడా కోర్స్ తీసుకొని ప్రిపేర్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి. హైదరాబాద్లోని సీనియర్ మోస్ట్ ఫేమస్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ అయితే ఉంటాయి. ఫ్రెండ్స్, ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా నేను మీకు వీడియో ద్వారా తెలియజేస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.